సో నెవర్ గివ్ అప్, నెవర్ గివ్ అప్. యువర్ టైమ్ ఈస్ కమింగ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. సో సో చెప్పాను, మంచి మంచి ఎగ్జాంపుల్స్ బైబిల్లో దేవుడు బయలుపరిచాడు. సో గివ్ అప్ ఇవ్వకండి, హోప్ తో ఉండండి. తప్పకుండా నీకు మంచి రోజు వచ్చేసిందని నమ్మండి. ఎప్పుడైతే నువ్వు యేసయ్య నమ్మావో ఆ రోజే నీకు మంచి రోజు వచ్చింది. సో అన్నాడు అబ్రహాము 70 సంవత్సరాలకు వచ్చింది, దేవుడు దర్శించాడు. అబ్రహాము నీ టైం ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది అని చెప్పేశాడు. అర్థమవుతుందా? అన్నాడు మోషేను చూశాడు 80 సంవత్సరాలకు. మోషే, నిన్ను గొప్ప దైవజనుడుగా చేస్తున్నాను, ఈ రోజు నుంచి నీ టైం స్టార్ట్ అయింది, నిన్ను వాడుకోబోతున్నాను అన్నాడు. ఆనాడు ఆ శిష్యులు వలలు కడుక్కుంటున్నారు. సో వాళ్ళను దర్శించాడు యేసయ్య. ఇప్పటి నుంచి మీరు చేపలు పట్టే జాలర్లు కాదు, మనుషులను పట్టే జాలర్లు, మీ టైం స్టార్ట్ అయింది అని చెప్పాడు వాళ్ళతోటి, శిష్యులతోటి. ఆనాడు సౌలుని దర్శించాడు, ఆ సౌలుని పౌలులాగా మార్చాడు, నీ టైం స్టార్ట్ అయింది అని చెప్పాడు. ఆనాడు దావీదుని చూశాడు దేవుడు, దావీదు మీద అభిషేకాన్ని ఇచ్చి ఈ రోజు నుంచి నీ టైం స్టార్ట్ అయింది అని చెప్పాడు. వీళ్ళెవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయని రీతిలో, అన్ఎక్స్పెక్టెడ్ రీతిలో దేవుడు నిన్ను కూడా దర్శించి నీ టైం కూడా స్టార్ట్ అయ్యేలాగా చేస్తాడు. నువ్వు అనుకోవచ్చు అది ఆ అబ్రహాముకి నాకు కాదనుకోవచ్చు, అది మోషేకి నాకు కాదనుకోవచ్చు, అది శిష్యులకి నాకు కాదనుకోవచ్చు. కానీ ఒకటే చెప్తున్నా, ఈ కాలం అబ్రహాము ఎవరో కాదు, నువ్వు నేనే. ఈ కాలము మోషే ఎవరో కాదు, నువ్వు నేనే. ఈ కాలము శిష్యులము ఎవరో కాదు, మీరు నేనే. అందరం మనమే. ఆ కాలంలో జరిగిన విషయాలు ఈ కాలంలో కూడా జరుగుతాయి. సో అందుకే వెయిట్ ఫర్ యువర్ టర్న్. నీ సమయం కోసం వెయిట్ చేయి. ఎందుకంటే దేవుడు అలా అన్ఎక్స్పెక్టెడ్ రీతిగా దర్శిస్తాడండి. ఇప్పుడు అబ్రహాం కూడా అనుకోలేదు దేవుడు నన్ను దర్శించాలి, నన్ను ఆశీర్వదించబడాలి, నేను విశ్వాసులకు తండ్రి కావాలి అని అబ్రహాం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ప్రతి ఒక్క మనిషికి మాత్రం ఒక మంచి బ్రేక్ త్రూ ఇస్తాడండి దేవుడు. మనిషి జీవితాన్ని ఎప్పుడు వృధా కానియడు. నీ జీవితాన్ని ఎప్పుడు కూడా దేవుడు వృధా కానివ్వడు. మంచి బ్రేక్ త్రూ ఇస్తాడు. ఈ భూలోకాన్ని విడిచి వెళ్లే లోపు నీ ద్వారా ఘనమైన కార్యాలు చేస్తాడు, నిన్ను ఘనమైన ఆశీర్వదిస్తాడు. అందుకే ఆ కాలం మోసే ఎవరో కాదు, ఈ కాలం మోసే ఎవరో కాదు, నువ్వు నేనే. సో ఈ కాలము శిష్యులము మీరు నేనే. ఈ కాలము దావీదు మనమే. ఈ కాలము ఎలీషా మనమే. ఈ కాలము సౌలు పౌలు అందరూ మనమే. సో ఎందుకంటే దేవుడు అలా సృష్టించేశాడండి. ఒకరికి చేసింది 10 మందికి చేస్తాడు, 10 మందికి చేసింది 100 మందికి చేస్తాడు. సో వీళ్ళెవ్వరు కూడా అనుకోలేదు దేవుడు నన్ను దర్శించాలి, ఇస్తాడు అని. ఇచ్చేస్తాడు దేవుడు, అలాగా ప్రయత్నం చేశాడు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటిదో ఇగో బైబిల్లో చెప్తాను. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు, సో సామెతలు 16వ అధ్యాయం 7వ వచనం. సో నువ్వు చేయాల్సింది ఏంటిది? నువ్వు ఆయనకు ప్రీతికరంగా ఉండు, ఆయనకు నచ్చినట్టుగా, ఆయనకు మెచ్చినట్టుగా బ్రతుకు, చాలు అండి. ఇంకా నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఆశీర్వదించబడాలన్నా, స్వస్థత పడాలన్నా, విడుదల కావాలన్నా, నువ్వు గొప్ప జనంగా కావాలన్నా, గొప్ప జనాంగంగా కావాలన్నా నువ్వేం చేయాలి? దేవుడికి నచ్చినట్టుగా, ఆయనకు ప్రీతికరం అగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వాని మిత్రులుగా చేయను. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. దేవుడికి నచ్చినట్టుగా, దేవుడికి మెచ్చినట్టుగా, దేవుడి హృదయానుసారంగా నువ్వు బ్రతుకు చాలు. యథార్థంగా బ్రతుకు చాలు, సత్యంతో బ్రతుకు చాలు, ఆయన నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతుకు చాలు. మిగిలినన్ని ఆయన్నే చూసుకుంటాడు. నిన్ను కూడా దర్శించేసి నీ టైం కూడా స్టార్ట్ చేసేస్తాడు. నేనైతే ఎప్పుడైతే దేవుడు నమ్ముకున్నానో ఆ రోజే నా టైం స్టార్ట్ అయిపోయిందండి. ఆ రోజే నా టైం స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు నుంచే దేవుడు నన్ను అంచెలంచెలుగా అన్ని విషయాలలో నేర్పిస్తున్నాడు, అన్ని విషయాలలో పరీక్షలు పెడుతున్నాడు, అన్ని విషయాలలో నన్ను ఆశీర్వదిస్తున్నాడు, అన్ని విషయాలలో గొప్పగా మారుస్తున్నాడు. సో ఎప్పుడైతే మనందరము యేసయ్యను నమ్ముకున్నామో ఆ రోజే మన జీవితానికి ఒక విలువ, ఒక అర్థము, ఒక పరమార్థము అండి. ఎందుకంటే మనము వీఆర్ లివింగ్ ఇన్ ద క్రైస్ట్ మన లోపల నివసిస్తున్నాడు. గొప్ప ధన్యత. కాబట్టి నీకు కూడా సమయం వచ్చేసిందని బ్రేక్ త్రూ. ఆశీర్వదించు ప్రభు అని అడగకండి. ఆశీర్వదించే సావు ప్రభు, థ్యాంక్స్ అని చెప్పేసేయండి. స్వస్థతపరచు ప్రభు అని అడగకండి. స్వస్థతపరిచే సాగు ప్రభు అని థ్యాంక్స్ చెప్పేయండి. అర్థమవుతుందా అండి? సో నన్ను కూడా దర్శించినందుకు వందనాలు ప్రభు. ఎందుకంటే నీకు కూడా టైం వచ్చింది కాబట్టి ఇగో ఈ రోజు ఈ ప్రేయర్ మీటింగ్ వింటున్నావు. నీకు కూడా టైం వచ్చింది కాబట్టి ఈ ప్రేయర్ మీటింగ్ లో ఈ వాక్యాన్ని వింటున్నావు. నీకు కూడా టైం వచ్చింది కాబట్టి దేవుడు ఈ టైంలోనే ఈ ప్రేయర్ మీటింగ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్నాడు. సో యూ విల్ సీ ద గ్రేట్ హార్వెస్ట్. మీరు కూడా గొప్ప పంటను చూస్తారు, గొప్ప హార్వెస్ట్ ని చూస్తారు. సో హోప్ తో ఉండండి. నీరు కారినట్టుగా, లేకపోతే ఎండిపోయిన చెట్టులాగా అలా ఉండొద్దు. చిగురించిన చెట్టులాగా ఉండండి. సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోండి, ఆనందంగా ఉండడం అలవాటు చేసుకోండి. ఐఎమ్ బ్లెస్డ్ అనండి. ఏం లేదు,
ఐఎమ్ బ్లెస్డ్. ఎన్ని కష్టాలున్నా ఐఎమ్ బ్లెస్డ్. ఎన్ని అనారోగ్యాల సమస్యలున్నా ఐఎమ్ హీల్డ్. ఎన్ని సమస్యలు పోరాటాలున్నా ఐఎమ్ డెలివర్డ్ అని అనుకోండి, ఆటోమేటిక్ గా అది అయిపోతుంది. నువ్వు అనుకునే దాన్ని బట్టే నీ జీవితం నడుస్తుంటా ఉంటది. సో నువ్వు ఆల్రెడీ ఆశీర్వదించబడ్డావు అని నమ్మేసాయి. నువ్వు ఆల్రెడీ విశ్వసిస్తే, హృదయమందు విశ్వసిస్తే అది జరిగిపోతుందండి. సో దీంట్లో ఎక్కువ మ్యాజిక్ లో అవసరం లేదు, లాజిక్ లో అవసరం లేదు. సో దేవుడు కూడా నిన్ను కూడా దర్శించాడు. నీ టైం కూడా స్టార్ట్ అయిపోయింది. కాబట్టి నువ్వు చేయాల్సిందల్లా ఏంటిది? దేవుడికి ప్రీతికరంగా బ్రతుకు, ఆయనకు నచ్చినట్టుగా, ఆయనకు మెచ్చినట్టుగా బ్రతుకు. నిన్ను ఒక రోజు హైలైట్ చేస్తాడు, నిన్ను ఒక రోజు పైకి లేపుతాడు, నిన్ను ఒక రోజు గొప్పగా ఎలివేట్ చేస్తాడు, నిన్ను ఒక రోజు ప్రమోట్ చేస్తాడు, నిన్ను ఒక రోజు నీకు ఒకరోజు గొప్ప జనంగా మారుస్తాడు. ఆల్రెడీ ఆ ప్రాసెస్ లోనే నువ్వు ఉన్నావు కాబట్టి ఈ వాక్యం వింటున్నావు. సో అన్యాయం చేత కలిగి గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెము శ్రేష్టము. సో మన ప్రవర్తనను మార్చుకోవాలి. సో నేను దేవుడు నమ్ముకున్నప్పటి నుంచి నేర్చుకున్నది ఒకటే, అన్ని ఆయన్నే చేయబట్టుకొని నడిపిస్తాడండి. మనము అడగాల్సిన అవసరమే లేదు, అన్ని ఆయన్నే చేపట్టుకో. ఇప్పుడు మన పిల్లల్ని కంటాము, మన పిల్లల్ని కనేసి వాళ్ళు మనల్ని ఏమైనా అడుగుతారా? వాళ్ళని అడగక ముందుకే మనము స్కూల్ ఫీజులు కడతాము, మంచి స్కూల్లో జాయిన్ చేపిస్తాము, వాళ్ళ చేపట్టుకొని నడిపిస్తాము, 3 పూటల భోజనం చేస్తాము. ఈ రోజు ఒక పాప పుట్టింది. ఆ పాప పుట్టినప్పుడు ఏం చేస్తారంటే మనమే వాళ్ళను అర్థం చేసుకొని వాళ్ళకు స్నానం చేపిస్తాము, వాళ్ళకు ఫీడింగ్ ఇస్తాము, అలాగే వాళ్ళకు కావాల్సిన డ్రెస్సెస్, మంచి మంచి డ్రెస్సెస్ మనమే ఇస్తాము కదా. సో అలాగే మన పరలోక తండ్రి కూడా నువ్వు ఆయన నమ్ముకున్న రోజు, నువ్వు ఏ రోజైతే ఆయన చేతిలో నీ చేయి పెట్టావో ఆ రోజు నుంచి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆ రోజు నుంచి ఆయన నిన్ను టేక్ కేర్ చేస్తుంటా ఉంటాడు. సో ఎప్పుడైతే నేను దేవుణ్ణి నమ్ముకున్నానో ఆ రోజు నుంచి ఇక నా జీవితం మొత్తం ఆయన చేతికి అప్పగించేశాను. ఆయన్నే నడిపిస్తున్నాడు, నాకు తెలియదు, ఆయన్నే నడిపిస్తున్నాడు. నేను చేయాల్సింది ఏంటి? వాక్యం చదువుకొని, ప్రార్థించుకొని, ఆయనకు నచ్చినట్టుగా, ఆయనకు మెచ్చినట్టుగా, ఆయన హృదయానుసారంగా నడవడమే నా యొక్క గొప్ప ఉద్దేశము. మిగిలిన అన్ని ఆయనే చూసుకుంటాడు. ఇప్పుడు మన పిల్లల్ని మనం చూసుకుంటలేమా? వాళ్ళకి బెస్ట్ స్కూల్ ఎలా ఉండాలో, బెస్ట్ డ్రెస్సెస్, మంచి మంచి డ్రెస్సెస్ ఎలా ఇవ్వాలో, మంచి ఫుడ్ ఎలా పెట్టాలో, ఇవన్నీ మనం చూసుకుంటున్నాం కదా. మరి పరలోకపు తండ్రి ఎందుకు చూసుకోడు? సో చూసుకుంటాడు. మన పిల్లలు మనకు గొప్ప కావాలని మనం ఎలాగైతే అనుకుంటామో, మన పరలోకపు తండ్రి కూడా మనలో ఏ ఒక్కరు కూడా గొప్పగా కాకుండా ఉండడము ఆయన చిత్తము కానే కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు మీకే 5 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకడు నశించిపోవాలని కోరుకుంటారా? ఒక్కడైనా నశించిపోవాలని కోరుకుంటారా? మీకే 5 మంది పిల్లలు ఉన్నారు, ఒక్కడైనా బాగుపడకుండా ఉండాలని కోరుకుంటారా? ఒకవేళ భూలోకంలో అలాంటి తల్లిదండ్రులను కూడా నేను చూశాను, పిల్లలు బాగుపడకుండా ఉండాలని కొంతమంది తల్లిదండ్రులను కూడా చూశాను. కానీ మన పరలోకపు తండ్రి అలాంటి వాడు కాదు. అందరి బాగు కోరుకునేవాడు, అందరి మేలు కోరుకునేవాడు, అందరినీ బాగు చేసేవాడు, అందరికీ మేలు చేసేవాడు మన పరలోకపు తండ్రి. కాబట్టి నీ జీవితం ఆయన చేతిలో ఉంది. సో నువ్వు ఆయనకు నచ్చినట్టుగా యథార్థంగా నువ్వు బ్రతుకు, నీతిగా నిజాయితీగా బ్రతుకు. అన్ని ఆయన్నే చూసుకుంటాడు, ఆయన నడిపించే విధానము డిఫరెంట్ గా ఉంటుందండి. మన మానవ మేధస్సుకి అందదు. నేను కూడా మొన్న చెప్పాను, నేను కూడా లైవ్ ఎగ్జాంపుల్ అండి. ఒక్క రోజులో దేవుడు దర్శించాడు. ఒక్క రోజులో నేను అన్యుణ్ణి కాస్త దైవజనుడిగా మారిపోయాను. ఒకటే రోజు. అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ఒక్క రోజు లోపలనే నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఆనాడు అబ్రహాముని దర్శించినట్టు, అలాంటి మోషేని దర్శించినట్టు, శిష్యులను దర్శించినట్టు, ఆ ఏలియాను లేకపోతే ఆ సౌలుని దర్శించినట్టు నన్ను కూడా దర్శించాడు దేవుడు. దర్శించి ఒక్క రోజులో నా జీవితం మొత్తాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేశాడు, కంప్లీట్ గా మార్చేశాడు. అప్పటి నుంచే నా టైం స్టార్ట్, గొప్ప జనముగా మార్చడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచే నాకు అబ్రహాం ఆశీర్వాదం ఇవ్వడం మొదలు పెట్టాడు. సో కానీ మనం గ్రహించాలి, అవన్నీ కూడా గ్రహించాలి. నువ్వు అనుకున్నది జరగట్లేదని నువ్వు బాధపడకు. ఎప్పుడైనా నువ్వు అనుకున్నది జరగట్లేదంటే దేవుడు అనుకున్నది జరుగుతుందని అర్థం. నేను ఎప్పుడు అనుకోలేదు బైబిల్ బోధించాలని, నేను ఎప్పుడు అనుకోలేదు వాక్యాన్ని బోధించాలి, నేను ఎప్పుడు అనుకోలేదు క్రైస్తవుడిగా మారాలని, నేను ఎప్పుడు అనుకోలేదు దైవజనుడిగా మారాలని, నేను ఎప్పుడు అనుకోలేదు దేవుడు సేవ చేయాలని. ఆయన అనుకున్నాడు, జరిగింది. సో అలాగే సడన్ షిఫ్ట్ అనండి. నేను చెప్పాను కదా మొన్న, సడన్ షిఫ్ట్. అబ్రహాం విషయంలో సడన్ చేంజ్ వచ్చేసింది, మోసే విషయంలో సడన్ చేంజ్ వచ్చేసింది, దావీదు విషయంలో సడన్ చేంజ్ వచ్చేసింది, పౌలు విషయంలో సడన్ చేంజ్ వచ్చేసింది, శిష్యుల విషయంలో కూడా సడన్ చేంజ్ వచ్చింది. వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు కానీ దేవుడు సడన్ గా దర్శించేసి దైవజనులుగా మార్చాడు. సో ఈ కాలం మోసే నువ్వే, ఈ కాలము అబ్రహాము నీవే, ఈ కాలము శిష్యులలో నువ్వు కూడా ఒక శిష్యుడివే, ఈ కాలము దావీదు నీవే, ఈ కాలము సౌలువి నీవే, ఈ కాలము పౌలువి కూడా నీవే. కాబట్టి నమ్మండి, ట్రస్ట్. దేవుడు నన్ను కూడా గొప్పగా మార్చేశాడు అని నమ్మండి, విశ్వసించండి.
సో అప్పుడు నీ జీవితంలో కూడా నడుస్తుంది. సో నువ్వేం చేయాలంటే అన్యాయము, అక్రమము, మోసానికి దూరంగా ఉండి దేవుడికి నచ్చినట్టుగా, దేవుడికి మెచ్చినట్టుగా నువ్వు నిలబడు చాలు. ఆయనే నిన్ను ఒక రోజు చూసి గొప్పగా నిన్ను పైకి లేపుతాడు, గొప్పగా నిన్ను పిక్ చేసుకుంటాడు. ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకును, యెహోవా వాని నడతను స్థిరపరచును. చూసారా, నువ్వు హృదయంలో స్థిరపరచుకో, అప్పుడు దేవుడు నీ నడతను స్థిరపరుస్తాడు. నేను చెప్తున్నాను, చాలా సందర్భాల్లో దేవుడు మన ఆలోచనలను కూడా ఆశీర్వదిస్తాడు, మన తలంపులను కూడా ఆశీర్వదిస్తాడు. నువ్వు హృదయంలో నేను ఆల్రెడీ బ్లెస్ అయ్యానని నమ్మేసాయి. నేను అబ్రహాం ఆశీర్వాదాన్ని, నేను అబ్రహాం ప్రామిస్ ని, నేను అబ్రహాం యొక్క విత్తనాన్ని, నేను అబ్రహాం యొక్క సీడ్ని, నేను అబ్రహాం యొక్క వాగ్దానాన్ని. సో నమ్మేసాయి, నీ హృదయంలో యోచించుకొను. నువ్వు నమ్మేసాయి, నేను బ్లెస్ అయిపోయాను, ఐఎమ్ ద బ్లెస్డ్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఎవడు బ్లెస్ అయినా బ్లెస్ కాకపోయినా నేను బ్లెస్ అయ్యానని నమ్ము. సో చాలా మందికి ఉన్న రోగం ఏంటిదంటే, వాడు బ్లెస్ అయ్యాడు, వీడు బ్లెస్ అయ్యాడు, వాడు స్వస్థత పడ్డాడు, వీళ్ళు స్వస్థత పడ్డారు, వాళ్ళు సంపాదించుకున్నారు, వీళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళ పరిస్థితి బాగుంది, వీళ్ళ పరిస్థితి బాగుంది, నా పరిస్థితి బాగాలేదు, నేనే ఆశీర్వదించబడలేదు, నేనే స్వస్థత పడలేదు, నేనే ఆరోగ్యంగా లేను, నా జీవితంలోనే కష్టాలు ఉన్నాయి. సో ఈ మైండ్ సెట్ నిన్ను ఎదగనీయకుండా ఆపుతుంది. ఎవరు కష్టపడ్డా, ఎవరు ఆశీర్వదించబడినా నేను ఆల్రెడీ ఆశీర్వదించబడ్డాను. ఎవరు స్వస్థపడకపోయినా నేను ఆల్రెడీ స్వస్థతపరిచాను. ఈ భూలోకంలో నన్ను మించిన అదృష్టవంతుడు లేడు. భూలోకంలో నన్ను మించిన జ్ఞానం, నన్ను మించిన దేవుడి యొక్క కృప ఎవరి మీద లేదు అని అనుకో. సో నువ్వే దేవుడి దృష్టిలో నువ్వే గొప్పగా అనుకో. సో అలా నువ్వు అనుకో, నువ్వు హృదయంలో స్థిరపరచుకో, అప్పుడు నీ నడత స్థిరపరచును. సో అర్థమవుతుందా అండి? నీ మైండ్ చేంజ్ అయినప్పుడే, నీ ఆలోచన విధానం చేంజ్ అయినప్పుడే అన్ని చేంజ్ అవుతాయి. చాలా మంది ఏడుస్తుంటా అంటారు, ఏడవద్దు, డోంట్ క్రై. దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలు ఇంకెవ్వడి జీవితంలో చేయలేదండి. దేవుడు మీ జీవితంలో ఇప్పటి వరకు చేసిన అద్భుతాలు భూలోకంలో ఇంకెవ్వరి జీవితంలో చేయలేదు. నీ జీవితంలో కొత్తగా చేశాడు, నీ జీవితంలో డిఫరెంట్ గా చేశాడు. సో అది నువ్వు నమ్మాలి. ఇస్ మై వాయిస్ ఈస్ క్లియర్? సస్పెక్టింగ్. బ్రదర్ వస్తుంది బ్రదర్. ఓకే ఓకే, థ్యాంక్స్. సో యెహోవా వాని నడతను, ఓకే థ్యాంక్ యూ అమ్మా. యెహోవా వాని నడతను స్థిరపరచును. చూసారా అండి, నువ్వు హృదయంలో అనుకో. చాలా మంది చేసే తప్పే అది. ఈ తప్పుని తీసేసుకోండి మీ మనసులో నుంచి. సో వాళ్ళ జీవితాలు బాగున్నాయి, నా జీవితమే ఇలా ఉంది. వాళ్ళకు మంచి భర్త దొరికాడు, నాకే మంచి భర్త దొరకలేదు. వాళ్ళు బాగున్నారు, నేను బాగాలేను. సో వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, నేను ఆశీర్వదించబడలేదు. వాళ్ళకు కష్టాలు లేవు, నాకే కష్టాలు ఉన్నాయి. వద్దు, ఇలాంటి మాటల వల్ల నువ్వు ఎదగలేకపోతున్నావు, ఇలాంటి మాటల వల్ల నువ్వు బ్లెస్ కాలేకపోతున్నావు. సో నువ్వు అనుకో హృదయంలో, ఎస్ నేను ఆల్రెడీ బ్లెస్డ్. నీకు ఎన్ని కష్టాలున్నా ఆల్రెడీ బ్లెస్డ్ అని అనుకోండి. సో అప్పుడు నీ నడతను దేవుడు స్థిరపరుస్తాడు. నీకు ఎన్ని అనారోగ్య సమస్యలున్నా ఐఎమ్ ఫైన్ అనుకోండి, ఐఎమ్ ఫైన్. ఎవరైనా అడిగారు హవర్ యు అంటే, నీ ఒంటిలో మెడ నొప్పి ఉన్నా, నరాల నొప్పులున్నా, కండరాల నొప్పులున్నా, ఏం కాళ్ళ నొప్పులున్నా, దేవుడి కృపను బట్టి ఐఎమ్ ఫైన్ అనండి చాలు. అర్థమవుతుందా? డోంట్ స్ప్రెడ్ నెగిటివ్ త్రూ యువర్ మౌత్. నీ మౌత్ తోటి నెగిటివ్ గా స్ప్రెడ్ చేసుకోమాక, ఎప్పుడు కూడా స్ప్రెడ్ చేసుకోరాక. సో బై గాడ్ గ్రేస్ ఆల్ ఫైన్, దట్స్ ఇట్. బై గాడ్ గ్రేస్ ఆల్ ఫైన్, దట్స్ ఇట్. ఆటోమేటిక్ గా అది ఫైన్ అయిపోతుంది. సో అర్థమవుతుందా అండి? సో అందుకే నీ హృదయంలో అంటే నేను ఎక్కువగా బ్లెస్ అయ్యాను అనుకో, నువ్వు ఆటోమేటిక్ గా నువ్వు బ్లెస్ కావడం మొదలవుతావు. నేను స్వస్థత పడ్డానని అనుకో, నువ్వు ఆల్రెడీ స్వస్థత పడడం మొదలవుతుంది. అర్థమవుతుందా? ఆ నీరు గారిన మాటలు, ఆశ లేని మాటలు, అడియాశ లేని మాటలు, ఇవన్నీ కోల్పోయినట్టుగా మాటలు ఎప్పుడు కూడా మాట్లాడొద్దండి, ఎప్పుడు కూడా మాట్లాడొద్దు. సో సర్వం కోల్పోయినా కూడా ఎస్ నేను మళ్ళీ స్టాండ్ అవుతాను, నేను మళ్ళీ ఆశీర్వదించబడతాను అని నమ్మి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు అలా నడుస్తాడు. అందుకే నీ హృదయ ఆలోచనలు చాలా ఇంపార్టెంట్. వచ్చేసింది నమ్మేసేయండి. నేను చెప్తున్నా కదా, నా టైం ఎప్పుడు ఇస్తావు ప్రభావ, నా టైం ఎప్పుడు ఇస్తావు ప్రభావ కాదు, నా టైం ఆల్రెడీ వచ్చేసిందని నమ్మేసేయండి. అదే టైంలో దేవుడు నడిపిస్తున్నాడని నమ్మేసేయండి. అందుకే గివప్ ఇవ్వకు, నీ ప్రాయర్ గివప్ ఇవ్వకు, నీ బైబిల్ రీడింగ్ లైఫ్ ని గివప్ ఇవ్వకు, నీ విశ్వాసాన్ని గివప్ ఇవ్వకు.
సో అందుకే ఎప్పుడు అనుకోవద్దండి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకోవద్దు. ఎందుకు అందరి జీవితాలు బాగానే ఉన్నాయి, నా జీవితం ఎందుకు ఇలా ఉంది? ఎందుకంటే నీకంటే ఇంకా తక్కువగా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకంటే వరస్ట్ గా బ్రతికే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. నీకంటే చాలా మంది బతుకులు ఇంకా ఘోరంగా ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు చాలా ఉన్నారు భూలోకంలో. కానీ వాళ్ళందరితో కంపేర్ చేస్తే నువ్వు బెటర్ పొజిషన్ లో ఉన్నావు, బెటర్ పొజిషన్ లో. దాన్ని బట్టి నువ్వు ఆరాధించు, దాన్ని బట్టి నువ్వు స్తుతించు. అర్థమవుతుందా అండి? సో అందుకే చెప్తున్నా కదా, బీ పాజిటివ్. ఐఎమ్ బ్లెస్డ్, నేను బ్లెస్ అయ్యాను. అబ్రహాం ఆశీర్వాదం నా మీద ఉన్నది. అబ్రహాం ఆశీర్వాదం ఇవ్వు ప్రభువా, అబ్రహాం ఆశీర్వాదం ఇవ్వు ప్రభువా అని అడగకు. నువ్వు 2000 సంవత్సరాల క్రితమే ఆయన ఏ రోజైతే శిలువలో మరణించాడో ఆ రోజే నువ్వు స్వస్థత పడ్డావు. ఆ రోజే అబ్రహాం ఆశీర్వాదం నీ మీదికి వచ్చింది. ఆ రోజే ఆ నువ్వు గొప్ప ధనవంతుడు అయ్యావు, గొప్పగా ఆశీర్వదించబడ్డావు. సో అర్థమవుతుందా అండి? సో అందుకే చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ మైండ్ సెట్. మన హృదయం మారకపోతే, మన ఆలోచనలు మారకపోతే, మన తలంపులు మారకపోతే ఏది మారదు, ఏది మారదు. సో అందుకే అనుకోండి, నేను టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, నేను ఎప్పుడో స్వస్థత పడ్డాను, నేను ఎప్పుడో విడుదల పొందుకున్నాను, అందరి జీవితాల కంటే నా జీవితము బాగుంది అని నువ్వు మనసులో అనుకో. ఆటోమేటిక్ గా అందరి జీవితాల కంటే నీ జీవితము బాగుంటుంది. అంతేగాని వాళ్ళు బాగున్నారు నేను బాగాలేను అంటే, నేను బాగాలేనంటే నువ్వు బాగాలేనట్టే ఉంటావు. వాళ్ళు బాగున్నారంటే వాళ్ళు బాగుంటారు. నువ్వు నోటితో అంటున్నావు వాళ్ళు బాగున్నారు అని, నీ నోటితో నువ్వు అంటున్నావు నేను బాగాలేనని. సో నువ్వు నోటితో నువ్వు డిక్లరేషన్ ఇస్తున్నావు, అలా ఎప్పుడు ఇవ్వ మాకు. అర్థమవుతుందా? సో అందుకే నీ టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నువ్వు మంచి పొజిషన్ లోనే ఉన్నావు. దేవుడు నిన్ను గొప్పగా ఈ క్షణం వరకు ఆదరించాడు, ఆదుకున్నాడు, సహాయం చేశాడు, ఆశీర్వదించాడు. ఇంకా నిన్ను మల్టిప్లై చేస్తాడు, ఇంకా నిన్ను గొప్పగా మారుస్తాడు. నీ మనసులో ఉన్న ఆ చింతను తీసేసాయి, ఆ బాధను తీసేసాయి, ఆ విచారణను తీసేసాయి. ఆ చింతలను, బాధలను, విచారణను తీసినప్పుడే నీ లోపల సంతోషము, ఆనందము పెరుగుతుంది. సో అందుకే అందుకే ఎక్కువగా ఆలోచించకు, నీ హృదయంలో పాజిటివ్ గానే ఉండు. సో ఇప్పుడు నీకు ఒంటి నిండా అనారోగ్య సమస్యలే, జస్ట్ నేను బాగున్నాను, నా దేవుడు స్వస్థత పరిచచ్చు అని నమ్మేసాయి, నీ హృదయంలో నమ్మేసాయి. సో నీకు ఉద్యోగం లేదు, సో నాకు ఉద్యోగం దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడని నమ్మేసాయి. నువ్వు వీసా ఆల్రెడీ ఇచ్చేసాడని నమ్మేసాయి. థ్యాంక్ యూ చెప్పేసాయి, అడ్వాన్స్ గా థ్యాంక్స్ చెప్పేసాయి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? సో దేవుడు నన్ను ఆల్రెడీ బ్లెస్ చేసేసాడు, అందరికంటే నన్ను గొప్పగా బ్లెస్ చేశాడని నమ్మేసాయి, హృదయంలో విశ్వసించేసాయి. అప్పుడు నీ నడతను స్థిరపరచును. నువ్వు హృదయంలో ఏదైతే విశ్వసిస్తావో అదే అదే నీ జీవితంలో జరుగుతుంటది, అదే నీ జీవితంలో జరుగుతుంటది. అర్థమవుతుందా? సో ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎవరు ఆశీర్వదించబడకపోయినా నేను ఆశీర్వదించబడ్డాను. ఎవరు స్వస్థత పడకపోయినా నేను స్వస్థత పడ్డేశాను. ఎవరు బాగుపడకపోయినా నా పిల్లలు బాగుపడ్డారు అని అనండి. చాలా మంది కూడా ఇది ఒక రోగము. వాళ్ళ పిల్లలు బాగున్నారు, వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు, నా పిల్లలే బాగలేరు, నా పిల్లలు బాగా చదవట్లేదు. ఇది ఒక రోగం ఉంటదండి. నేను ఒక్కటే అంటాను, మా పిల్లల మీద నేను ఒకటే ప్రవచన ఇస్తాను. అందరి పిల్లల కంటే నా పిల్లలు గొప్ప వాళ్ళు అవుతారు. వాళ్ళు చదవకపోదు నాకు సంబంధం లేదు, నాకు దేవుడి మీద నమ్మకం అంతే. వాళ్ళు గొప్ప జనం అవుతారు, గొప్ప జనాంగం అవుతారు. వాళ్ళ మీద ప్రవచిస్తాను. మార్కులు తక్కువ వస్తే రానివ్వండి. దేవుడికి మార్కులు అడ్డా, దేవుడికి ఇంటెలిజెన్స్ అడ్డా, ఐక్యూ లెవెల్స్ అడ్డా. సో ఒకటే ప్రవచిస్తాను, వాళ్ళు గొప్పగా వాళ్ళు అవుతారు అంతే. అట్లా ప్రవచించాలండి మీ పిల్లల మీద కూడా. సో మార్కులను బట్టి వాళ్ళ జీవితం డిసైడ్ కాదు. సో అర్థమవుతుందా? వాళ్ళు మంచిగా చదువుకోవాలని ప్రవచించండి, ప్రాబ్లమే లేదు, తప్పు లేదు. కానీ అందరి పిల్లలు చదువుతారు, నా పిల్లలు చదువుతలేరు అంటే నా పిల్లలు చదవరు అంతేగా. సో వాళ్ళు చదివినా చదవకపోయినా గొప్ప జనం అవుతారు, వాళ్ళు తప్పకుండా వాళ్ళు చదువుతారు. సో బీ పాజిటివ్, బీ పాజిటివ్. ఎవరు బాగుపడకపోయినా నా పిల్లలైతే బాగుపడతారు అని అలా పాజిటివ్ గా ప్రవచించండి వాళ్ళ మీద. సో వాళ్ళ మీద ప్రవచించండి. కానీ తండ్రులే శపిస్తుంటా అంటారు, తండ్రులే శపిస్తుంటా అంటారు పిల్లల్ని. డోంట్ కర్స్ యువర్ కిడ్స్, డోంట్ కర్స్ యువర్ కిడ్స్. వాళ్ళ జనరేషన్ ఆపుతున్నారు మీరు, వాళ్ళ బ్లెస్సింగ్స్ ని ఆపుతున్నారు. తల్లిదండ్రులు చెప్పించద్దు. తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లల్ని బాగు కోరుకోవాలి, వాళ్ళ గురించి మంచిగానే మాట్లాడాలి కానీ చెడుగా మాట్లాడద్దు. అర్థమవుతుందా అండి? సో నీ హృదయంలో ఏదైతే ఆలోచిస్తావో అది దేవుడు స్థిరపరుస్తాడు. అందుకే అనుమానం కలిగి ఉండద్దు, లైఫ్ లో అనుమానం కలిగి ఉండద్దు. ఖచ్చితంగా నేను బ్లెస్ అయ్యాను,
ఖచ్చితంగా నేను హీల్ అయ్యాను, ఖచ్చితంగా నేను డెలివరెన్స్ అయ్యాను, ఖచ్చితంగా నేను గొప్ప జనంగా మారాను అని నువ్వు హృదయంలో అనుకో. అది దేవుడు స్థిరపరుస్తాడు. నువ్వు అనుకున్న దాన్ని బట్టి దేవుడు స్థిరపరుస్తాడు. అర్థమవుతుందా? సో ఎబ్రిలకు రాసిన 12వ అధ్యాయం 2వ వచనము, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల బెట్టు పాపమును విడిచిపెట్టి, చూసారా, పాపంని విడిచిపెట్టేసి విశ్వాసమునకు కర్త అయిన దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు, చూసారా, నువ్వు ఆయన వైపే చూస్తూ నడుస్తున్నాను, ఆయనతోటే నడుస్తున్నాను. శ్రమలు రాలేవా? వచ్చాయి. కష్టాలు రాలేదా? వచ్చాయి. అవమానాలు రాలేదా? వచ్చాయి. నిందలు రాలేదా? వచ్చాయి. బట్ ఐ డోంట్ కేర్ దెమ్, ఐ విల్ కేర్ అబౌట్ మై గాడ్ ఓన్లీ. నేను దేవుడి వైపే చూస్తూ నడుస్తున్నాను. ఎందుకంటే గివ్ అప్ ఇవ్వద్దు, దేవుడి విషయంలో గివ్ అప్ ఇవ్వద్దు. సో యేసు వైపుకు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఓపికతో ఉండు. నీకు ఉంచిన పందెములో ఓపికతో, ఒక పరుగు పందెంలో ఎలా ఉంటారండి, ఒక ప్రైజ్ మనీ కోసం ఎలాగ పరిగెడతారో అలాగే పరిగెడుతు నువ్వు. ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి, చూసారా అండి, నీకు అవమానము లేకపోతే ఆనందము రాదు. నేను చెప్పాను, మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసిన, మీరు ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేసిన, లేకపోతే మీరు ఒక ఉద్యోగము మొదలు పెట్టిన, ఫస్ట్ నీకు దేవుడు రుచి చూపేది ఫెయిల్యూర్సే రుచి చూపిస్తాడు. అది మార్పు చేసుకోండి నా వర్డ్ ని. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు ఏది మొదలు పెట్టినా కూడా ఫస్ట్ సక్సెస్ ని ఇవ్వడు, ఫెయిల్యూర్ ని ఇస్తాడు. ఎందుకంటే ఆ ఫెయిల్యూర్ నుంచే నీకు సక్సెస్ వస్తుంది. నేను చెప్పాను, వితౌట్ ఫెయిల్యూర్ దెర్ ఇస్ నో సక్సెస్ అండి. వితౌట్ డార్క్నెస్ దెర్ ఇస్ నో లైట్ అండి. అర్థమవుతుందా అండి? సో అందుకే నువ్వు అన్నిటికీ తట్టుకోవాలి, అన్నిటికీ తట్టుకొని నిలబడాలి, అన్నిటికీ అనుభవించి వెళ్ళాలి. అన్ని సుఖము అనుభవించాలి, నువ్వు లాభము అనుభవించాలి, అవమానాలు అనుభవించాలి, నిందలు అవమానించాలి, పొగడ్తలు అనుభవించాలి, అన్ని అనుభవించాలి నువ్వు. అర్థమవుతుందా అండి? సో గివ్ అప్ ఇవ్వకు, యేసు వైపు చూచుచు నడువు. సో దేవుని విషయంలో గివ్ అప్ ఇవ్వకు, విశ్వాసంలో అస్సలు గివ్ అప్ ఇవ్వకండి. గుర్తు పెట్టుకోండి, విశ్వాసంతో ఉండండి. ఎన్ని అష్ట కష్టాలు వచ్చినా దేవుడు తప్పకుండా నన్ను ఆశీర్వదించేశాడు, విశ్వాసము. దేవుడు తప్పకుండా నన్ను స్వస్థపరిచాడు, విశ్వాసము. నన్ను నా పిల్లని గొప్ప జనంగా చేసేశాడు, విశ్వాసము. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము, ఓపికతో పరిగెత్తు. ఇదంతా పరుగు పందెంలో ఉన్నాము. రేపు ఏం జరుగుతుందో తెలియదు, నీకు తెలియదు. రేపు దేవుడు నీ కోసం ఎంత గొప్ప ఆశీర్వాదం పెట్టాడో నీకు తెలియదు. మేబీ నీ టైము ఈ గడియ నుంచే రావచ్చు. నా టైం అయితే ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఐఎమ్ బిలీవింగ్ దట్. అందుకే ఈ గడియలో నడుస్తున్నాను. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, చూసారా, ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టేసాయి. అవమానాలను, ఆ కష్టాలను, ఆ ఫెయిల్యూర్ ని, రిజెక్షన్స్ ని ఎప్పుడు కూడా లక్ష్యం చేయొద్దండి. లక్ష్యం చేయొద్దు. నాకు ఫెయిల్యూర్స్ మీద ఫెయిల్యూర్స్ వచ్చాయి, బట్ ఐ డోంట్ కేర్ అబౌట్ ఫెయిల్యూర్స్. సో నాకు అవమానాల మీద అవమానాలు, సో ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్. అవమానం గురించి నేను లక్ష్య పెట్టాను, ఫెయిల్యూర్స్ గురించి లక్ష్య పెట్టాను. సో నువ్వు ఎప్పుడైతే ఫెయిల్యూర్ గురించి లక్ష్య పెట్టావనుకో, సక్సెస్ ని చూడలేవు. అవమానాన్ని గురించి నువ్వు పెట్టావనుకో, బహుమానాన్ని చూడలేవు. సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూసారా అండి? ఇట్స్ ఎ గ్రేట్ మిరాకిల్స్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. సో ఫర్గెట్ అబౌట్ నెగిటివ్ అండి. నేను చెప్పాను కదా, అబ్రహాము 75 సంవత్సరాలు, దేవుడు అన్నాడు, అబ్రహాం నీ 75 సంవత్సరాల లైఫ్ ని తుడి చేస్తున్నాను, ఈ రోజు నుంచి నీ తోటి కొత్త చరిత్ర, కొత్త రాత రాయబోతున్నాను అన్నాడు. మోషేని 80 సంవత్సరాలకు దర్శించాడు, మోషేని 80 సంవత్సరాల చరిత్రను తుడిచి వేస్తున్నాను, నేను ఈ రోజు నుంచి నీ కొత్త రాతను, కొత్త చరిత్రను, నీ టైం స్టార్ట్ అయిందని చెప్పాడు. అర్థమవుతుందా? అండ్ యువర్ టైమ్ ఆల్సో స్టార్టెడ్. నువ్వు కూడా ఈ కాలం అబ్రహామువే, నువ్వు కూడా ఈ కాలము మోషేవే. అర్థమవుతుందా అండి? సో బీ పాజిటివ్ గా ఉండండి. నీరు కారిపోయినట్టుగా, ఎండిపోయిన చెట్టులాగా, లేకపోతే ఇక అన్ని కోల్పోయినట్టుగా ఉండకండి. అలా ఉండకండి. అలాగే ఉంటది జీవితం. రిజాయిస్ ఆల్వేస్. హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. అవమానాలు వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్య పెట్టకండి. అండ్ శ్రమలు, పోరాటాలు వచ్చినప్పుడు వాళ్ళను కేర్ చేయకండి. నేను ఎప్పుడైనా కూడా తక్కువగా చూస్తాను. శ్రమలు, పోరాటాలు, అవమానాలు ఇవన్నీ నీ కాలి గోటితో సమానము, గుర్తుపెట్టుకో. ఎందుకు అంటున్నానంటే, రేపు రాబోయే మహిమ ముందు ఇవన్నీ ఎన్న తగలేనిది. అండ్ దేవుడు నిన్ను ఆశీర్వదించే ముందు అవమానాన్ని పరిచయం చేస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించే ముందు నీకు ఫెయిల్యూర్ ని పరిచయం చేస్తాడు, నిందలను పరిచయం చేస్తాడు. నిన్ను ఆశీర్వదించే ముందు దేవుడు నిన్ను కొన్ని ఫెయిల్యూర్స్ గుండా, కొన్ని రిజెక్షన్స్ గుండా
తీసుకెళ్తాడు. అందుకే దేవుడు నిన్ను రిజెక్షన్, ఇది ఫెయిల్యూర్ నిన్ను పట్టించుకోవట్లేదని కాదు. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బ్లెస్సింగ్. ఇది బ్లెస్సింగ్స్ యొక్క ప్రాసెస్ అండి. అర్థమవుతుందా? సో ఇప్పుడు యోసేపుని ఆశీర్వదించే ముందు, ప్రధానమంత్రి చేసే ముందు 2 సంవత్సరాలు దాదాపుగా జైల్లో ఉంచుతాడు దేవుడు, ఒంటరిగా ఉంచుతాడు. సో దట్ ఈస్ ద సఫరింగ్ పీరియడ్, దట్ ఈస్ ద టెస్టింగ్ పీరియడ్. సో నిన్ను కూడా టెస్ట్ చేస్తున్నాడు. దిస్ ఈస్ ద టెస్టింగ్ పీరియడ్ ఫర్ యూ. అంతేగాని దేవుడు మర్చిపోయాడు అనుకోకు. సో అందుకే యూ నీడ్ టు నో అబౌట్ గాడ్స్ మైండ్ సెట్. దేవుడి యొక్క మైండ్ సెట్ నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఇవన్నీ అర్థం అవుతుంటాయి. ఓపికతో పరిగెత్తము. రేపు తెలియదు, రేపు నీకు జీవితంలో గొప్ప మిరాకిల్ జరగవచ్చు. నువ్వు ఈ రోజు ఆగిపోతే ఎలా? ఈ రోజే నువ్వు నీరు గారిపోతే ఎలా? రేపు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయాలని దేవుడు డిసైడ్ అయిపోయాడు, ఆపితే ఎలా? నాకైతే 2000 సంవత్సరాల క్రితమే చేసేసాడని నమ్ముతాను. ఆయన ఏ రోజైతే శిల్వలో మరణించాడో ఆ రోజే మన అందరి పాపాలను తీసేసుకున్నాడు. ఆయన ఏ రోజైతే శిల్వలో మరణించాడో ఆ రోజే మన అందరి మీదకి అబ్రహాం ఆశీర్వాదం వచ్చేసింది. ఆయన ఏ రోజైతే శిల్వలో మరణించాడో ఆ రోజే మన తప్పులు, మన పొరపాట్లు, మన పాపాలు, మన దోషాలన్నీ కూడా క్షమించబడ్డాయి. సో నువ్వు పాపివి కాదు, నువ్వు పాపం నుంచి విడుదల పొందుకున్నావు. అర్థమవుతుందా? సో బీ పాజిటివ్ ఆల్వేస్, బీ ఆల్వేస్ పాజిటివ్. నువ్వు అనుకున్నది జరగట్లేదని నువ్వు డిసప్పాయింట్ కాకు, డిమోటివేట్ కాకు, డిప్రెషన్ కాకు. సో దేవుడికి సమస్తాన్ని సబ్మిట్ చేసేయి. ఆయనకు తెలియంది కాదు, సమస్తాన్ని సబ్మిట్ చేసేసి నువ్వు చదవాల్సిన వాక్యం నువ్వు చదువుకో, ప్రార్థించాల్సింది ప్రార్థించుకో. మొట్టమొదటి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు, చాలు. సో నేను అదే చేస్తానండి, నేను ఏది పట్టించుకోను. సో అన్ని ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతాను. కష్టం వచ్చిందా డోర్ బంద్ చేసుకొని 2-3 గంటలు ఆయనతో కూర్చుంటా, దాని మీద ఫోకస్ పెట్టాను. అవమానాలు వచ్చాయా, 2-3 గంటలు కూర్చుంటాను, దాని మీద ఫోకస్ పెట్టాను. నాకు మొన్న చాలా అవమానం వచ్చింది, చాలా బాధ వచ్చింది, గుండె వేదన రోదన వచ్చింది. తలపెట్టేసుకొని 6 గంటలు కూర్చున్నా ఆయనతోటి. బయటకు వచ్చే లోపు మొత్తం మార్చేశాడు. 4 నెలల నుంచి ఆ శోధన మళ్ళీ నా దగ్గరికి రాలేదు. చూసారా, అలా ఉంటది. నేను ఫోకస్ చేయను వాటి మీద. ఫోకస్ ఆన్ యువర్ ప్రేయర్ లైఫ్, ఫోకస్ ఆన్ యువర్ ఫెయిత్. నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు మార్చుకుంటాడు, నా దేవుడు నన్ను రక్షించుకుంటాడు, నా దేవుడు నన్ను కాపాడుకుంటాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు తప్పకుండా నన్ను స్వస్థపరిచేస్తాడు. జస్ట్ బిలీవ్ హిమ్. హృదయమందు నువ్వు నిశ్చయించుకో, అది ఆటోమేటిక్ గా అయిపోతుంది. అందుకే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. విశ్వాసమునకు కర్తయు, సో విశ్వాసంలో ఎదగాలి. కొనసాగించువాడైన యేసు వైపు చూచు, దేవుడి వైపే చూడు. కుడి వైపు చూడకు, ఎడమ వైపు చూడకు, అండ్ పరిస్థితుల వైపు చూడకు, లోకం వైపు చూడకు, యేసు వైపే చూడు. మన ఎదుట ఉంటబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుము. ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వాక్యంలో ఏమున్నది? ప్రతి భారమును, పాపమును విడిచిపెట్టమన్నాడు, విశ్వాసంలో ఎదగమన్నాడు, యేసు వైపుకి చూడమన్నాడు, మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తమన్నాడు. చూసారండి, ఈ వాక్యంలో ఇన్ని మార్పులు ఉన్నాయండి. సో ఫస్ట్ మార్పు ఏంటిది? పాపంను విడిచిపెట్టాలి. రెండోది ఏంటిది? విశ్వాసంలో ఎదగాలి. మూడోది ఏంటిది? యేసు వైపు చూడాలి. నాలుగోది ఏంటిది? ఓపికతో పరిగెత్తాలి. సో ఇన్ని పాఠాలు ఉన్నాయి ఈ ఒక్క వచనంలో. అందుకే వచనం ఎప్పుడైనా కూడా ఇలా విడదీసి చదివితే గానీ నీకు అర్థం కాదు. ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, చూసారా, ఆనందము కొరకు అవమానము నిర్లక్ష్య పెట్టము. చూసారా, 4వ పాఠము. ఒక్క వర్స్లోనే చూడండి ఇన్ని పాఠాలు ఉన్నాయో. నీకు అవమానం వస్తే నిర్లక్ష్య పెట్టేసాయి, పట్టించుకోకు. నిందలు వస్తే పట్టించుకోకు, శ్రమలు వస్తే పట్టించుకోకు, పోరాటాలు వస్తే పట్టించుకోకు. ఈ చెవుల విని ఆ చెవులు వదిలేసాయి. సిలువను సహించి దేవుని సింహాసనం కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. చూసారా, ఒక్క వర్స్లో ఇన్ని వచనాలు ఉన్నాయి, ఇన్ని గొప్ప మాటలు ఉన్నాయి. సో అందుకే గివ్ అప్ ఇవ్వకు. నీ టైం ఆల్రెడీ వచ్చేసింది. నువ్వు కూడా ఓపికతో పరిగెత్తు, సహనంతో పరిగెత్తు. నువ్వు కూడా నీరు గారిపోకు, నువ్వు కూడా కృషించిపోకు, నశించిపోకు. సో హోప్తో ఉండు. పచ్చని చెట్టులాగా ఎప్పుడు కూడా చిగురిస్తూనే ఉండు. సో ఆ కష్టాల్లో కూడా నవ్వడం అలవాటు చేసుకోవాలి. సో బాధలో కూడా నవ్వడము, దేవుడి మీద ఆశ విశ్వసించడం అలవాటు చేసుకోవాలి. వర్రీ కాకు, టెన్షన్ కాకు, గుండె ధైర్యంగా ఉండు. సో గుండె ధైర్యంగా ఉన్న వాళ్ళే ఈ సంసారం అనే సాగరాన్ని దాటిస్తారండి. ఈ కష్టాలనే సముద్రాన్ని, కష్టాలనే కడలిని దాటే వాళ్ళు గుండె ధైర్యంతో ఉన్న వాళ్ళే. అర్థమవుతుందా?
సో మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు. చూసారండి, అలసిపోద్దు, ప్రాణం విసుకున్నట్టు ఉండదు, గివ్ అప్ ఇవ్వద్దు. నాకు ఫెయిల్యూర్ వచ్చింది, మళ్ళీ లేచాను, ఫెయిల్యూర్ వచ్చింది, మళ్ళీ లేచాను, ఫెయిల్యూర్ వచ్చింది, మళ్ళీ లేచాను, 15 సార్లు వచ్చింది నాకు. సో లేచి నిలబడ్డాను. సో ఎందుకంటే నాకు ఇక నెక్స్ట్ ఉండదు ఇక. అంటే నేను పడిపోతే నన్ను నమ్ముకొని ఒక సంఘం ఉంది, నన్ను నమ్ముకొని ఒక కుటుంబం ఉంది. నేనే నీరు కాకపోతే ఇలా సెల్ఫ్ స్ట్రెంగ్త్ తీసుకుంటాను, సెల్ఫ్ మోటివేషన్ తీసుకుంటాను, సెల్ఫ్ గా పైకి నిలబడతాను. ఎవరు ఏదనుకున్నా డోంట్ కేర్, జస్ట్ నువ్వు నిలబడాలి, గెలవాలి అంతే. నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా మంచిదే. పడిపోవడం ఇంపార్టెంట్ కాదు, పడ్డ తర్వాత లేవడం ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. సో మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. చూసారండి, గివప్ ఇవ్వకుండా ఆయనను తలుచుకో, అలసిపోకు, పడిపోకు. వాళ్ళు బాగుపడ్డారు, వీళ్ళు బాగుపడ్డారు. నో నో నో, నువ్వు బాగుపడ్డావు ఆల్రెడీ. అర్థమవుతున్నా, నువ్వు ఆల్రెడీ ఆశీర్వదించబడిన దానవు, నువ్వు ఆల్రెడీ స్వస్థత పడ్డ దానవు, నువ్వు ఆల్రెడీ విడుదలను పొందుకున్న దానవు, నువ్వు ఆల్రెడీ గొప్ప జనము దేవుడి దృష్టిలో. అర్థమవుతుందా? ఓర్చుకొని ఆయనను తలంచుకొనుడి. సో ఆయనను తలుచుకో, దేవుని తలుచుకొని ముందడికెళ్ళు, దేవుని తలుచుకొని ముందడికెళ్ళు. విసుకద్దు, అలసిపోవద్దు. అర్థమవుతుందా అండి? ఇవన్నీ గుర్తు తెచ్చుకోండి. నీరు గారిపోద్దు, వస్తుంది దెబ్బ మీద దెబ్బ, శ్రమ మీద శ్రమ, పోరాటం మీద పోరాటము. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడని అనుకో. నాకేమైనా కష్టం రాగానే ఈ వర్డ్ ని మెడిటేట్ చేస్తాను. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. నాకు కష్టం వచ్చింది అనుకోండి, రెట్టింపు బలాన్ని తెచ్చుకుంటాను, గుండె ధైర్యాన్ని తెచ్చుకుంటాను. సో నేను స్ట్రాంగ్ గా నిలబడతాను. ఎప్పుడు కష్టం వచ్చినా, ఎప్పుడు బాధ వచ్చినా, ఎప్పుడు అవమానం వచ్చినా, జస్ట్ నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. సో నాకు అప్పటి వరకు నా 50% ఉన్న ఫెయిత్ ని 100% గా మార్చుకుంటాను. నా స్ట్రెమినా, ఎనర్జీ 50% ఉన్నది కాస్త 100% గా మార్చుకుంటాను. ఎందుకంటే ఆ యొక్క శ్రమను ఎదుర్కోవాలి కదా. ఇప్పుడు నీకు ఫీవర్, కోల్డ్, కాఫ్ వచ్చింది, అది దేని వల్ల వస్తుంది? ఇమ్యూనిటీ పవర్ తక్కువ కావడం వల్ల వస్తుంది. డాక్టర్ ఏమంటాడు? ఈ 3 రోజులు మంచిగా బ్రెడ్ తినంటాడు, పాలు తాగంటాడు, ఫ్రూట్స్ తినంటాడు. సో వెజిటేబుల్స్ మంచిగా తిను, కడుపు నిండా తిను అంటాడు. అప్పుడు కడుపు నిండా తిన్నప్పుడు ఏమవుతుంది? నీ శరీరానికి స్ట్రెంగ్త్ వస్తుంది. ఆ స్ట్రెంగ్త్ వచ్చినప్పుడు నీకు ఆ ఫీవర్, కోల్డ్, కాఫ్ ని అణిచివేసే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అర్థమవుతుందా? నీ జ్వరము, దగ్గు, జలుబు, రోగము నయం కావాలంటే నీ లోపల ఇమ్యూనిటీ పవర్, నీ బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరగాలి. అలాగే నీ కష్టము, నీ శ్రమలు, నీ పోరాటాలు, నీ అవమానాలు, నిందలను నువ్వు ఎదుర్కోవాలంటే నీ మైండ్ లో ఇమ్యూనిటీ పవర్ పెరగాలి. నీ మైండ్ లో ఇమ్యూనిటీ పవర్ అంటే నువ్వు ఇంకా స్ట్రెంగ్త్ కావాలి, ఇంకా నువ్వు గొప్పగా మారాలి, ఇంకా నువ్వు గొప్ప గుండె ధైర్యంతో ఉండాలి. గుండె ధైర్యం చెదిరిపోవద్దు. అర్థమవుతుందా? ఎస్ నేను దీన్ని దాటగలగాలి, ఎస్ నేను దీన్ని దాటేస్తాను అని నువ్వు ఇమ్యూనిటీ పవర్ పెంచుకో, స్ట్రెంగ్త్, స్టెమినా, ఎనర్జీని చేసుకో. అందుకే ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఈ కష్టం వచ్చిందా, బలహీనురాలుగా ఉండకు, బలవంతురాలుగా ఉండు. అర్థమవుతుందా అండి? సో గివ్ అప్ ఇవ్వద్దు. ఇప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళు కానీ, ఫుట్బాల్ ఆడేవాళ్ళే కానీ, వాళ్ళు గివ్ అప్ ఇవ్వరు. ఒక మ్యాచ్ ఓడిపోతే మళ్ళీ సెకండ్ మ్యాచ్ ఎలా గెలవాలి అని ఆలోచిస్తారు. రాజకీయ నాయకులు ఈ ఇయర్ వాళ్ళు ఎలక్షన్స్ లో ఓడిపోతే నెక్స్ట్ ఇయర్ ఎలా ఎలక్షన్ లో గెలవాలని ఆలోచిస్తారు. ఎవరైనా అలాగే అలా ఆలోచించిన వాళ్ళదే సక్సెస్. అందుకే నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నావో దాన్ని వదలక ప్రార్థించు. ఏ ప్రయత్నం అయితే చేస్తున్నావో అది విసుకక ప్రయత్నం చెయ్యి. నీకు కూడా ఒక టైం వచ్చేస్తుంది. ఒక టైం వచ్చినప్పుడు దేవుడు నువ్వు అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా, నువ్వు ఎక్స్పెక్ట్ చేయని రీతిగా, నువ్వే ఊహించలేని విధంగా, ఎక్స్పెక్ట్ చేయని రీతిగా నువ్వు మారిపోతావు. దేవుడు కూడా నాకు ఒక టైం ఇచ్చేసాడు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్క రోజులో నా లైఫ్ మొత్తం మారిపోయింది. సో అలాగే నీ లైఫ్ కూడా మార్చేస్తాడు దేవుడు. సో ఆయనను తలంచుకొనుడి. సో ఆయన పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు. చూసారా, యేసయ్యను ఎంతో మంది వ్యతిరేకంగా మార్చారు, ఎంతో మంది ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ ఆయన ఏం చేశాడు? ఓర్చుకొని తలంచుకొనుడి. ఆయన ఓర్చుకున్నాడు, ఆయన కూడా సహనంతో ఉన్నాడు. సో కాబట్టి పేషెన్స్, నేను చెప్తున్నా, సక్సెస్ కి ఇంకొక ఫార్ములా పేషెన్స్, సక్సెస్ కి ఇంకొక ఫార్ములా కంటిన్యూయస్ ఎఫర్ట్, సక్సెస్ కి ఇంకొక ఫార్ములా నెవర్ గివ్ అప్. గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు 50 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, 100 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు KFC చికెన్ ఉన్నది, వాళ్ళు 1000 టైమ్, ఆ ఓనరు 1000 టైమ్ ఫెయిల్ అయ్యాడు, 1001 టైమ్ సక్సెస్ అయ్యాడు. సో గొప్ప గర్జనంగా మార్చాడు. సో అందుకే
దిస్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ బ్లెస్సింగ్ అండి. బ్లెస్సింగ్స్ కి ప్రాసెస్ అవమానము, గుర్తుపెట్టుకో. బ్లెస్సింగ్స్ కి ప్రాసెస్ నిందలు, బ్లెస్సింగ్స్ కి ప్రాసెస్ ఫెయిల్యూర్, బ్లెస్సింగ్స్ కి ప్రాసెస్ రిజెక్షన్స్, బ్లెస్సింగ్స్ కి ప్రాసెస్ ఒంటరితనం గుండా తీసుకెళ్తాడు. బ్లెస్సింగ్స్ కి ప్రాసెస్ ఇవన్నీ కూడా నిన్ను విశ్వాసంలో ఎదిగేలాగా చేస్తాడు. దేవుడు నీకు ఏదైనా ఆశీర్వాదించే ముందు ఒకటే గుర్తుపెట్టుకోండి, నిన్ను పరీక్షిస్తాడు, నిన్ను పరిశీలిస్తాడు. నిన్ను విశ్వాసంలో ఎదిగిన తర్వాతనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకోండి, నాకు వచ్చిన ప్రతి ఆశీర్వాదము నార్మల్ గా రాలేదండి. దాని వెనకాల దేవుడు ఎన్నో సార్లుగా పరీక్షించాడు, నలగొట్టాడు, చితగ్గొట్టాడు, పరీక్షించాడు, విరగ్గొట్టాడు, నలగొట్టాడు, అవమానాలు తీసుకొచ్చాడు, నిందలు తీసుకొచ్చాడు, తర్వాత ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. దట్ ఈస్ ద బ్లెస్సింగ్, ప్రాసెస్ ఆఫ్ బ్లెస్సింగ్. ప్యూరిఫై చేస్తాడు. అర్థమవుతుందా? అందుకే దేని మీద ఫోకస్ చేయకు, గాడ్ మీద ఫోకస్ చేయి. దేని మీద నువ్వు ఎక్కువగా మనసు పెట్టుకోకు. నువ్వు దేని మీద మనసు ఎక్కువగా పెడతావో అదే నిన్ను బాధిస్తుంది. నువ్వు ఎవరి మీద మనసు ఎక్కువగా పెడతావో వాళ్ళే నిన్ను బాధ పెడతారు. చూసారా? సో దేని మీద మనసు ఎక్కువ పెట్టద్దు, దేవుడి మీద మనసు పెట్టుకో, నిన్ను బాధ పెట్టాడు. దేవుడి మీద నువ్వు నమ్మకం పెట్టుకో, విశ్వాసం పెట్టుకో, నిన్ను బాధ పెట్టాడు. సో అందుకే నెవర్ గివ్ అప్ ఇన్ గాడ్, నెవర్ గివ్ అప్ ఇన్ ఫెయిత్. నీకు కూడా మంచి రోజులు వచ్చేసాయి అని నమ్మేసాయి. యువర్ టైం స్టార్టెడ్. Your time already started. My time already started. I'm already blessed. You people also already blessed. We already healed. You people also already healed. మనందరం అబ్రహాం ఆశీర్వాదం పొందుకున్నాము. ఆ పొందుకున్నాము కాబట్టే ఇంకా మన దగ్గరికి ఏ లేమితనము దగ్గరికి రావట్లేదు. అబ్రహాం ఆశీర్వాదం మనందరి మీద ఉంది. రిసీవ్ చేసుకున్నాము. నమ్మండి, రిసీవ్ చేసుకోండి. ఎస్, నేను అబ్రహాము సీడ్ ని, నేను అబ్రహాం ఆశీర్వాదాన్ని నమ్మేసాయి. నేను అబ్రహాం విశ్వాసాన్ని నమ్మేసాయి. అబ్రహాము నా పితరుల తండ్రి, నమ్మేసాయి. అందుకే అడగకు దేవుని, అబ్రహాం బ్లెస్సింగ్ ఇవ్వు ప్రభా, అబ్రహాం బ్లెస్సింగ్ ప్రభా. లేదు, 2000 సంవత్సరాల క్రితమే నీకు అది వచ్చేసింది. నమ్మేసాయి. స్వస్థత పడు ప్రభా, స్వస్థత. లేదు, 2000 సంవత్సరాలతో నీ చేతిలో ఆయన స్వస్థతను పెట్టేశాడు. నీ చేతిలో నువ్వు చూస్తున్న వీసా 2000 సంవత్సరాల క్రితమే వచ్చేసింది. నీ పాస్పోర్ట్ 2000 సంవత్సరాల క్రితమే, నీ ఉద్యోగం నీ 2000 సంవత్సరాల క్రితమే వచ్చేసింది. జస్ట్ విశ్వాసంతో పలికి నువ్వు నమ్మకంతో రిసీవ్ చేసుకో. సో నీ హృదయంలో ఏదైతే నువ్వు నమ్ముతావో అదే దేవుడు స్థిరపరుస్తాడు. అర్థమవుతుందా? అందుకే ఇప్పటి నుంచి ఈ అవిశ్వాస మాటలు మాట్లాడడం మానేయండి. వాళ్ళు బాగుపడ్డారు, నేను బాగుపడలేదు అంటే వాళ్ళు బాగుపడతారు, నువ్వు బాగుపడలేదని నీకు నువ్వే నోటితో చెప్తున్నావు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, నేను బాధగా ఉన్నాను, నీకు నువ్వే నోటితో చెప్తున్నావు. వాళ్ళు సంతోషంగా ఉన్నావు అంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు, నువ్వు బాధలో ఉంటావు. అలాంటి మాటలొద్దు. ఎవరు ఎలా ఉన్నా నేనైతే ఆశీర్వదించబడతాను. ఎవరికి కరువు వచ్చినా నాకైతే కరువు రాదు. ఎవరికి విడుదల వచ్చినా నాకైతే విడుదల వస్తుంది. ఎవరికి స్వస్థత వచ్చినా నాకైతే స్వస్థత వచ్చేసిందని నమ్మేసేయండి. సో అప్పుడు నీకు అన్ని కూడా అనుగ్రహించబడతాయి. అన్ని ఫెయిత్ మీదనే నమ్మకం, అంత బిలీవ్ సిస్టమ్, ఫెయిత్ సిస్టమ్ మీదనే ఆధారము. దేవుడిని, నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు పనిచేస్తాడు. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నువ్వు దేవుని సంతోష పెట్టాలన్నా, దేవుడు నిన్ను ఇష్టపడాలన్నా, దేవుడి జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయాలంటే నువ్వు విశ్వసించాల్సిందే. ఫెయిత్ లోకి వెళ్ళిపో, ఏం కాదు, ఫెయిత్ లోకి వెళ్ళిపో, విశ్వాసంలోకి వెళ్ళిపో. విశ్వాసాన్ని గివ్ అప్ ఇవ్వకు. సో గాడ్ బ్లెస్ యూ. నజరేయుడైన యేసయ్య, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. వాట్ ఏ వండర్ఫుల్ మోటివేషన్ ప్రీచింగ్ మై లార్డ్. మా అందరికీ కూడా మంచి వాక్యాలను అందిస్తున్నందుకు మీకే మహిమ కలుగును గాక. ఆమేన్.